ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 'ద ఆస్ట్రోనాట్' ఈ మూవీ 2025లో రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఇదొక రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా డల్‌గా ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే మూవీలో అయితే పెద్దగా కంటెంట్ అయితే ఏమీ లేదు. ట్రైలర్‌లో మాత్రం మనం చూస్తుంటే ఏదో హర్రర్ విజువల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మూవీలో మాత్రం అంతలా అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ మూవీని లైట్ తీసుకోండి. ఇది హాలీవుడ్ మూవీ కాదు. ఇదొక రాడ్ మూవీనే. మూవీ రన్ టైమ్ తక్కువగా ఉంది. చూద్దాం అనుకున్నా కూడా టైం బొక్క తప్ప ఇంకేమీ లేదు. ఇక ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్‌గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోయిన్ ఒక ఆస్ట్రోనాట్, తనైతే స్పేస్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ భూమి మీదకైతే వస్తుంది. కాకపోతే భూమి మీద ల్యాండ్ అయ్యే సమయంలో ఒక చిన్న ప్రమాదం ఏర్పడుతుంది. మళ్ళీ తర్వాతకి అంతా క్లియర్ అయిపోతుంది. అనుకున్నట్టుగానే హీరోయిన్ అయితే లైఫ్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలోనే హీరోయిన్‌ను ఏదో వెంటాడుతూ ఉంటుంది. హీరోయిన్‌ను రహస్యంగా ఏదో చూస్తున్నట్టుగా హీరోయిన్ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతకీ హీరోయిన్ని వెంటాడేది ఏంటి, హీరోయిన్ ఆ ప్రాబ్లమ్స్లో నుండి ఎలా బయటపడుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిందే. మూవీ చూడకుండా ఉండడమే బెటర్. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే దానిని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఈ హీరోయిన్‌ను ఏదో వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే అది ఏలియన్ అని అనుకుంటారు. కానీ అది ఏలియన్ కాదు, జస్ట్ హీరోయిన్ భ్రమ మాత్రమే. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. సో మూవీని అయితే లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.